Retail business plays a vital role in connecting products with people and understanding customer needs in real time. As part of our MRB project, a team conducted a field study to understand how a retail store operates in a competitive and dynamic market. For this study, we selected Balaramaya Best Mart Supermarket, a well known local retail outlet, to observe its business practices and interact daily with the owner. Throughout this project, we aim to explore key aspects such as store location, competition, customer service, inventory management, and overall retail operations. Let us now begin with our team introduction and the introduction of the retailer. Hello one and all. Today we are at Balaramaya Best Price Departmental Store. We have come here for our MRP project. This is Ganesh Reddy. This is Tilak. I am Mandeep. I'm Snigdha. You, the owner of the mart, regarding our retail business, how it is going on, and how we can get some insights about the retail business. Let us introduce the owner of the shop. Hi sir. హాయ్, మీ పేరు? నాగరాజు ఓనా. ఓకే. మీరు ఈ షాప్ ఎప్పటి నుంచి ఎస్టాబ్లిష్ చేశారు సార్? ఈ స్టోర్ అయితే 13 years అయింది. ఇది కాకుండా మీకు వేరే షాప్స్ ఉంటాయి? చిన్నవాళ్ళలో ఒకటి ఉంది. దీని గురించి చెప్తున్నారు. 13 years అయింది అన్నారు. ఇది 13 years అయింది. అదైతే 25 years బ్యాక్ నుంచి ఉంది. ఓకే. దాని స్టోర్ ఎందుకు పెట్టాలనుకున్నారు? ఈ పర్టికులర్ ప్లేస్ అంటే ఇది ఆల్రెడీ నేను సర్కిల్ దగ్గర ఇంకొక స్టోర్ ఉండేది. అది ఒక 17 years బ్యాక్ నుంచి ఉండేది. అది డిస్మాంటిల్ అయిన తర్వాత ఈ ఏరియాలో నాకు ఆల్రెడీ గుడ్ విల్ ఉంది కాబట్టి ఇదే ఏరియాలో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. One of the most important factors in retail success is location. The supermarket benefits from being in a convenient and accessible area, which helps attract regular customers and increase daily footfall. సార్, మీరు 13 yearsగా ఈ ప్లేస్లోని స్టోర్ నడుపుతున్నారు కదా. సో ఎంబీపీ అనే ఏరియా అంటే జనాలు రావడంలోని వచ్చి కొనుక్కోవడంలోని అంటే ఏ విధంగా మీకు ఎఫెక్టివ్గా కనిపిస్తుంది? అంటే ఇక్కడ అంతా రెసిడెన్షియల్ ఏరియా కదా, దానివల్ల మనకి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట ఈ బిజినెస్కి. ఈ రీటైల్ మార్కెట్ బిజినెస్ అనేది మీది ఎలాంటి మోడల్ సార్? అంటే ఇండివిజువలా లేకపోతే పార్ట్నర్స్తో కొలాబరేట్ అయి ఉన్నారా? ఇదైతే ఇండివిజువల్గా 3 branches ఓన్ బ్రదర్స్ చేసుకుంటాం. అది ఫ్యామిలీ బిజినెస్. ఫ్యామిలీ. రోజుకి ఎంతమంది కస్టమర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు ఒక అప్రాక్సిమేట్గా? 700 అలా వాకిన్స్ ఉంటాయి. సో 700 members వస్తాను అంటున్నారు కదా. సో అందులో మీరు ఎంతమంది లైక్ అప్రాక్సిమేట్గా బిల్ చేస్తారు? బిల్లింగ్ అయితే మ్యాక్సిమం అన్ని బిల్స్ అయ్యేది నీకు చెప్పాను. బట్ ఫ్యామిలీస్తో వచ్చేవి జనరల్గా తక్కువ ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కొనడానికి వస్తారు కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చేది అలా లెక్కేసుకుంటే మనకి 900 అలా వాకిన్స్ ఉంటాయి. మనకి 650 to 700 బిల్లింగ్స్ ఉంటాయి. అంటే వచ్చి వెళ్ళిపోయినట్టే మన దగ్గరికి వచ్చారంటే బిల్ అవ్వాల్సిందే. అంటే మనకి షాపింగ్ అంటే చూడడానికి వచ్చే ఐటమ్ ఏం కాదు కాబట్టి రెగ్యులర్ ఐటమ్ కాబట్టి వాడికి ఏది వాంటింగ్ ఉంటే దానికే వస్తారు. అయితే ఒకదానికి వచ్చినప్పుడు 2 కొనే ఆప్షన్ ఉంటుంది తప్పితే పూర్తిగా షాపింగ్ జస్ట్ ఇది చేయడానికి అయితే రాదు. In today's retail market, competition is unavoidable. Supermarkets and local kirana stores often compete in terms of pricing, product availability, customer service, and convenience. To stay relevant, the store must compete through better service, product variety, pricing, and customer trust. లైక్ డిమార్ట్ ఇవన్నీ వస్తున్నాయి కదా, సో దానివల్ల ఇబ్బంది అవుతుంది కదా? ఇబ్బంది ఉంటుంది. మనం ఏంటంటే రేంజ్ మెయింటెనెన్స్, క్వాలిటీ మెయింటెనెన్స్, సర్వీస్ ఆ మూడింటి మీద మెయిన్ మనకు బాగానే వెళ్తుంది. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనం 17 years నుంచి కొద్దిగా స్టాండర్డ్గా ఉన్నాం. ఫంక్షన్ చేశారు కాబట్టి లైక్ జనాలు అందరూ కూడా ఇప్పుడు అక్కడ తక్కువ ప్రైస్కి దొరుకుతాయని చెప్పి అటు సైడ్ వెళ్ళడానికి చూస్తున్నారు కదా. సో మీరు దానికి ఏమి ప్రికాషనర్స్ ఏమైనా తీసుకుంటున్నారా? మా స్టోర్లో మ్యాక్సిమం మ్యాజిక్ ఉండదు, మోసం ఉండదు. వాళ్ళ దాంట్లో ఏంటంటే అది అంటే కరెక్ట్గానే చెప్పలేను మోసం అని మ్యాజిక్ అని, కాకపోతే చాలా వరకు అలాగే ఉంటుంది. ఎందుకంటే డాల్స్ అవి మా అంత క్వాలిటీ అక్కడ ఉండదు. అంటే ఆ పేరు పెట్టి మనం చెప్పకూడదు కానీ అంటే మనం అమ్మే
ఏదైనా రెగ్యులర్ ప్రోడక్ట్ ఉంటుంది కదా, కంపెనీస్ ఏం చేస్తాయంటే వాళ్ళకి సపరేట్గా ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తుంది. వాడు ఏ రేటుకి కావాలంటే ఆ రేటుకి కంపెనీ క్రియేట్ చేస్తుంది. క్వాలిటీ డ్రాప్ అంటే అది బ్యాక్ ఎండ్లో మీరు మొత్తం చదివితే దాని ఇంగ్రీడియంట్స్ అన్నీ కొద్దిగా తేడాగా ఉంటాయి అనమాట. దాంట్లో అంటే ఒక డియో ఉందనుకోండి, దాంట్లో కంటెంట్ పర్సంటేజ్ అవన్నీ తేడా ఉంటుంది. దాని ఎంఆర్పి ఎంఎల్ కూడా డిఫరెంట్. నార్మల్ మార్కెట్లో దొరికే దాని ఎంఎల్ వాడి దగ్గర దొరికే ఎంఎల్ కానీ డిఫరెంట్. అయితే సేమ్ బ్రాండే వాడికి ఎలా కావాలంటే అలా రెడీ చేస్తుంది అనమాట. ఏ ప్రైజ్కి కావాలంటే ఆ ప్రైజ్కి అది కంపెనీ అలా చేసి అలా ఇవ్వడం వల్ల వాడు ప్రతిదీ 1+1 అలా ఇస్తాడు. మన దగ్గర 225 ఉండేది వాడి దగ్గర 290 ఉంటుంది, 1+1 వస్తుంది. అయితే ఎంఎల్ కొద్దిగా చేంజ్ ఉంటుంది. అలాగే ఫ్రాగ్నెన్సీకి ప్రతిదానికి పేర్లు చేంజ్ అవుతాయి, స్టాండ్ బై అలాంటివన్నీ డిఫరెన్స్ ఉంటాయి. డాల్స్ అయితే మన క్వాలిటీ ఇవ్వడు, మన ప్రైస్ కూడా ఇవ్వలేడు. అంటే డాల్స్ అందరికీ ఒకటే కాబట్టి క్వాలిటీ తెలిసిపోతుంది కాబట్టి. ఇలాంటి బ్రాండెడ్ ఐటమ్ అయితే తెలియదు, ఇంకా యూజ్ చేసేవాడికి అందరికీ తెలియదు కదా. అంతా Customer care is the heart of any successful retail business. In supermarkets, customer satisfaction depends not only on product availability but also on how customers are treated, assisted, and served. Good service, friendly communication, and attention to customer needs help the store build loyalty and repeat purchases. మంది స్టాఫ్ ఉన్నారు కదా, మీరు వీళ్ళకి ఎలా ట్రైనింగ్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఎలా కమ్యూనికేట్ చేస్తారు మీరు వీళ్ళకి పని? ట్రైనింగ్ అంటే ప్రతి ఒక్కరికి పిలిచి పర్టికులర్ ప్రోడక్ట్ కోసం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు కదా, ఒక 4-5 సీనియర్స్ బాగా, అంటే మనకి 10 years నుంచి ఉన్న సీనియర్స్ కూడా ఉన్నారు. వాళ్ళతో మనం వాళ్ళకి చెప్పిస్తాం. ఫస్ట్ ఏంటంటే మనం స్టాక్ తీసి పేరు పెంచడం, సర్దించడం అవి చేస్తాం. అక్కడ నుంచి స్టార్ట్ చేసి. సో మీరు చాలా అంటే ఏసీ కానీ, ఫ్యాన్ కానీ, టీవీ కానీ అదంతా పెట్టున్నారు. ఇవన్నీ మీకు ఏ విధంగా సేల్స్కి అనేది బూస్ట్ చేస్తున్నాయి? అంటే మనం ఇచ్చే ఆఫర్ కస్టమర్కి మరి తెలియాలి అంటే దానికి అలా ఇన్స్టాగ్రామ్ అవి ఇంకా చేయట్లేదు, కానీ మామూలుగా వాట్సాప్లో స్టేటస్ కానీ వాట్సాప్లో పంపించడం కానీ, స్టోర్కి వచ్చే వాళ్ళకి టీవీలో కనబడేటట్టుగా జస్ట్ అలా చేస్తాం. అన్నప్పుడు ఇది స్టాకింగ్ పెట్టారు కదా మీరు ఇక్కడ, అంటే లైక్ ఏ విధంగా మీరు అరేంజ్ చేస్తారు? అంటే కింద ఎందుకు పెట్టాలి, ఇవి పైన ఎందుకు పెట్టాలి ఏమైనా మీకు అంతే థింకింగ్ ఏమైనా ఉందా? ఫస్ట్ కస్టమర్ అప్రోచ్ అయిన తర్వాత ఫస్ట్ అడిగే, అంటే ఫ్యామిలీ కస్టమర్ కాబట్టి కస్టమర్ అడిగేది అంటే ఫస్ట్ ఎంట్రన్స్లో చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ అలాగా అంటే పిక్ చేసుకునేవన్నీ ఫ్రంట్లో. కొద్దిగా ఫ్యామిలీ కస్టమర్ అయితే ఒక ఆర్డర్లో పెట్టుకుంటాం అనమాట. అంటే డాల్స్ ముందు అడుగుతారు, డాల్స్తో అలా స్టార్ట్ చేసి దాన్ని టోటల్ మంత్లీ లిస్ట్ ఆఫ్ 50 items ఉంటే అన్నీ అలా జస్ట్ 1 by 1 మా స్టాఫ్ అడగాలి, అది 1 by 1 కనబడాలి అనేటట్టుగా వాళ్ళకి గుర్తొచ్చేటట్టుగా అన్నీ సెట్ చేస్తాం అంతే. ఓకే, అంటే కస్టమర్ వచ్చి మ్యాక్సిమం ఏదైతే పిక్ చేసుకుంటారో మీకు కనిపిస్తుందో అవి కళ్ళకి కనిపించేటట్టు అది నెక్స్ట్ 1 by 1 అంటే డాల్స్ అయిపోగానే ఆయిల్స్ అడుగుతాడు, ఆయిల్స్ అయిపోగానే సోపులు అడుగుతాడు. ఆ కాన్సెప్ట్లో దాని పక్కనే అది వస్తుంది అనమాట ఆటోమేటిక్గా మనం పేర్చే విధానంలో. అంటే ఫుడ్ ఐటమ్ అంతా, స్నాక్ ఐటమ్ అంతా ఒక సైడు, ఇది 1 by 1 వచ్చేటట్టుగా మనం అలా అరేంజ్ చేస్తాం. వాళ్ళు అడిగే దాన్ని బట్టి మనం ఎప్పటి నుంచి ఉన్నాం కాబట్టి అలా సెట్ చేస్తాం అంతే. స్టోర్ ఓపెనింగ్ టైమ్స్ పబ్లిక్ ఒక టైమింగ్ ఉంటుంది కదా, పర్టికులర్లీ 11 to 9. స్టాఫ్ బిఫోర్గా ఏ టైంకి వస్తారండి, ఏ టైంకి వెళ్తారు? వర్కింగ్ టైమ్స్ ఏంటి? 8:30 to 10 షాపింగ్ టైము. మేమైతే మార్నింగ్ 8:30కే వస్తాం, నైట్ మాత్రం 11:30 అవుతుంది వెళ్ళేటప్పుడు. 10కి క్లోజ్ చేస్తాం కానీ 11:30కి వెళ్తాం. కాకపోతే స్టాఫ్ మాత్రం షిఫ్టింగ్లో ఉంటారు. 8:30కి వచ్చేవాడు 4 వస్తారు, 10కి వచ్చేటప్పటికి 30 members వచ్చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫస్ట్ వెళ్ళి మళ్ళీ లాస్ట్కి వెళ్తారు. అంబియన్స్కి బాగా వర్క్ చేసినట్టున్నారు షాప్. అంటే ఎక్కడ గ్యాప్ ఉండదు అంతే, అన్నీ అలా ఆటోమేటిక్గా నిండిపోతాయి. గ్రాసరీ అనగానే ఆటోమేటిక్గా నిండిపోతాయి. లైక్ కెమెరా వైజ్గా ఇదంతా మీరు పర్ స్క్వేర్ ఫీట్ ఇంత కవర్ ఎలా పెట్టుకుంటారో, ర్యాక్స్ ఎలా పెట్టుకుంటారని, సెక్యూరిటీ కెమెరాస్ ఎలా పెడతారు? ప్రతి ఏరియా కవర్ అయ్యేటట్టుగా అంటే మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. కొన్ని హైట్గా ఉంటాయి ప్లేసెస్, ఎంత కవర్ చేసినా అది చాలా మైన్యూర్గా ఉంటుంది. Inventory management is a critical function in supermarket operations. Maintaining the right stock at the right time helps avoid shortages, reduce wastage, and improve overall store performance. జనరల్గా మీరు ఇన్వెంటరీ అనేది ఏ బేసిస్ మీద రికార్డ్ చేసుకుంటారు? అంటే ఏదైనా సాఫ్ట్వేర్ వాడతారా? సాఫ్ట్వేర్ వాడతాం. అది ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్? అది బిల్డింగ్ సాఫ్ట్వేర్ పారామౌంట్ అని ప్రజెంట్ వాడుతున్నాము. అది బాగానే ఉంది. ఇంకా ప్రజెంట్ అయితే ఆన్లైన్ సాఫ్ట్వేర్లోకి వెళ్తున్నాము, ఎంట్రీ అవుతున్నాయి. దాంట్లో అయితే పూర్తిగా 100% ఇన్వెంటరీ మనం చేస్తేనే మనకు కనబడుతుంది కదా. ఆ వర్క్ అనేది కొద్దిగా ఒకసారి ప్రాబ్లం వస్తూ ఉంటుంది స్టాఫ్ వల్ల. దాన్ని కొద్దిగా పెంచాం అనమాట స్టాఫ్ని. ఆ ఇన్వెంటరీ సిస్టంలో చూసుకోవచ్చు. బట్ మనం ప్రజెంట్ చేసేదైతే ఎవరి కౌంటర్ మనం చెక్ చేసుకొని, గోడౌన్లో చెక్ చేసుకొని ఆర్డర్ ఇస్తాం.
స్టాక్ మేనేజ్ చేస్తాం ప్రజెంట్. అంటే నార్మల్గా మీకు అయ్యే బిల్లింగ్ బట్టి స్కాన్ అవుతుంది కదా, నార్మల్గా బిల్లింగ్ అంతా కనబడుతుంది, అందులో ఇన్ని ఐటమ్స్ అయిపోయింది చెప్పండి, అది వస్తుంది. ఇన్వెంటరీ మాత్రం మనకున్న బిజీ షెడ్యూల్ వల్ల కొన్నిసార్లు స్టాక్ లోపలికి వెళ్ళిపోతుంది కానీ ఎంట్రీ అవ్వదు అనమాట, టైం పడుతుంది. అంటే నిన్న వచ్చినా కానీ మొన్న 1 వీక్ స్టాక్ కూడా ఇంకా ఎంట్రీ అవ్వని రోజులు కూడా ఉంటాయి. ఆ టైంలో మళ్ళీ రిపీట్ ఆర్డర్ వచ్చేటప్పటికి సిస్టంలో కనబడదు. ఓకే, అలా. సార్ ఇది మీ దాంట్లో స్టాక్ చాలా ఎక్కువ ఉంది కదా, కొన్ని మూవ్ అవుతాయి కొన్ని మూవ్ అవ్వవు. సో అలాంటి డెడ్ స్టాక్ని మీరు ఎన్ని రోజులకు అది మూవ్ చేస్తారు, రిమూవ్ చేసేసి పంపిస్తారు? మ్యాక్సిమం మన దాంట్లో 1% డెడ్ స్టాక్ వస్తుంది. ఎంత మెయింటైన్ చేసినా దానికే ఎక్కువ ఫోకస్ చేసి స్టాఫ్ని మేనేజ్ చేసి మనం ఎక్కువ టైం హార్డ్ వర్క్ చేస్తే అవన్నీ కొద్దిగా మేనేజ్ అవుతాయి. లేదు అనుకుంటే డెడ్ అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంటుంది. ప్రతి ర్యాక్ చెక్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్క ర్యాక్ ఒక్కొక్క ఇద్దరిని అబ్జర్వ్ చేసి దాంట్లో డ్యామేజ్ లేకుండా ఎక్కువ స్టాక్ డంప్ అవ్వకుండా చెక్ చేస్తాం. దానివల్ల మనం ఎక్కువ అవర్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఎవ్రీ వీక్ స్టాక్ వస్తుంది, ప్రతి బ్రాండ్ ఎవ్రీ వీక్ వస్తుంది. మనం 2 వీక్స్ సరిపడేట్టుగా స్టాక్ మెయింటైన్ చేస్తాం. ఎవ్రీ 2 వీక్స్కి చేంజ్ అయిపోద్ది. కాకపోతే న్యూ ప్రోడక్ట్ వచ్చేటప్పుడు కస్టమర్ బేస్ బట్టి అది 1 మంత్లో సేల్ అవ్వచ్చు, 2 మంత్స్ సేల్ అవ్వచ్చు, 3 మంత్స్ కూడా అయ్యే ఉంటాయి. దాని మీద కొద్దిగా మనం లిమిటెడ్గా స్టాక్ పెట్టుకోవాల్సి వస్తుంది. పెరిపేటలు పాల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి, అవి ఒకవేళ సేల్ అవ్వకపోతే ఏం చేస్తారు డే బై డే? అంటే అది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తాం. దాన్ని రిక్వైర్మెంట్కి సరిపడే కన్నా ఒక 2 ప్యాకెట్స్ తక్కువే పెడతాం అనమాట. అది అంటే మనకి 7 o'clock కల్లా అయిపోయేటట్టుగా పెడతాం. 1 డే అది 10 వరకు వస్తుంది, లేదా నెక్స్ట్ డే వరకు వస్తుంది అంతే. అంటే అది 2 days లైఫ్ ఉందంటే 1 డేకి సరిపడే స్టాకే పెడతాం అనమాట. అది రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేస్తాం. డే నైట్ ఆర్డర్ పెడతాం అనమాట, మళ్ళీ మార్నింగ్ వచ్చేటట్టుగా. దానికి కొద్దిగా మనం టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అంతే. అంటే ఎవ్రీడే ఐటమ్స్, మష్రూమ్, మిల్క్, పన్నీర్, ఈ టైప్ ఆఫ్ ఐటమ్స్ అన్నీ ఎవ్రీడే నైట్ దానికి వచ్చిన వర్క్ చేసి కస్టమర్కి అందేటట్టుగా మార్నింగ్ వచ్చేటట్టుగా చేస్తాం. Product variety and visual display play an important role in influencing customer buying decisions. A well organized supermarket with clearly arranged categories makes shopping easier and more convenient. Attractive shelf display not only improves the customer experience but also increases the chances of impulse purchases. ఐ మీన్ లైక్ 13 years నుంచి ఉన్నారు కదా అన్న, లైక్ జనరేషన్ ఆల్మోస్ట్ ఒక జనరేషన్ అయింది కదా. సో అప్పటికి ఇప్పటికి లైక్ పీపుల్ మైండ్ సెట్ కానీ లైక్ ఆప్షన్స్ ఇప్పుడు చూసారా, ఈ బ్రాండ్స్ని నన్ను అడిగితే ఈ బ్రాండ్ అయితే పర్టికులర్గా మా జనరేషన్ వాళ్ళకే తెలుసు, మా పేరెంట్స్కి ఆ బ్రాండ్ మాకు తెలియదు. లైక్ మేము అలవాటు చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రియా కానీ స్వస్తిక్ పికిల్స్ అని కంపేర్ చేస్తే ఆఫ్టర్ కరోనా అందరికీ తెలిసే. సో లైక్ చేంజెస్ చూస్తున్నారు కదా పీపుల్, అదంతా లైక్ మీరు ఎలా అబ్జర్వ్ చేశారు, ఎలా ట్యాకిల్ చేశారు? అంటే యాక్చువల్గా ఇవన్నీ కొద్దిగా క్వాంటిటీ ఉండేవి. యాక్చువల్గా 2-3 ఐటమ్స్ ఉండేవి. కరోనా టైంలో ఏమైందంటే ప్రతి ఒక్కరికి ఈజీగా ఏం చేయాలి, ఇంట్లో పిల్లలు ఉండడం వల్ల వాళ్ళు పిజ్జాలు, బర్గర్లు ఎలా చేయాలి, ఇవి ఎలా యూజ్ చేయాలి, ఇన్స్టాలో రావడం వల్ల అది కొద్దిగా బాగా సేల్ పెరిగింది. తర్వాత హెల్త్ కాన్షియస్ వల్ల డ్రై ఫ్రూట్స్ బాగా పెరిగింది. సోర్డో బ్రెడ్స్ కానీ రాగి అవి లైక్ జనరల్ రీటైల్ స్టోర్స్లో కానీ డిపార్ట్మెంట్ స్టోర్స్లో సోర్డో బ్రెడ్ దొరకదు, మోర్ ఆర్ లైక్ అక్కడ దొరకదు. ఇక్కడ నేను ఇందాక అదే చూసా కౌంటర్ దగ్గర. అంటే మనం అవన్నీ రేంజ్ మెయింటైన్ చేయడం మనకు కొద్దిగా గుడ్ విల్ ఉంది. ప్లస్ మనం ఇచ్చే డిస్కౌంట్స్ కానీ లైక్ ఇప్పుడు లైక్ ఈ సోర్డో కానీ హెల్తీ థింగ్ లైక్ మీరే ముందే యాంటిసిపేట్ చేశారు, జనాలు లైక్ పీపుల్ వచ్చి అడిగిన అవుతారు? లేదు, ఇలాంటివి ఏవైనా ఎవరు వచ్చినా ముందు మనకి అప్రోచ్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా అలాంటివి ఏమన్నా కూడా మేము అప్రోచ్ అవుతాం, అంటే కాంటాక్ట్ అవుతూ ఉంటాం అనమాట. ఎవరైనా ఇక్కడ మనకు దగ్గరలో అలాగే సప్లై ఏమైనా ఉంటే మనం కాంటాక్ట్ అవుతాం, వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ అయ్యేటట్టుగా చేస్తాం. కాబట్టి అందరూ మనకి అప్రోచ్ అవుతారు. అది మనం 15 days వరకు చూస్తాం అనమాట. సేల్ మూమెంట్ ట్రయల్ చేస్తాము. అందులో ముందు మనం అది నచ్చిందంటేనే పెడతాం స్టోర్లో. మనకే నచ్చలేదంటే అసలు ఇంకా పూర్తిగా పెట్టాం అనమాట. కస్టమర్కి సజెస్ట్ చేసామంటే అదే మన గుడ్ విల్. సజెస్ట్ చేసిన తర్వాత ఆ ఫీడ్బ్యాక్ బాగాలేదంటే ఇంకా మన గుడ్ విల్ పోతుందని చెప్పి మనం పూర్తిగా దాని మీద కాన్ఫిడెంట్గా అన్నీ యూజ్ చేసిన తర్వాతే దాని స్టోర్లోకి మ్యాక్సిమం తెస్తాం. ఇలాంటి ఐటమ్స్ ఆల్రెడీ ఒక ట్రెండింగ్ అయ్యే ఐటమ్ అయితే మనం కంపల్సరీ పెట్టాల్సిందే. ట్రెండింగ్లో లేనిది న్యూ ప్రోడక్ట్ అయితే మనం పూర్తిగా అబ్జర్వ్ చేసిన తర్వాత 15 days తర్వాత ప్లేస్మెంట్ ఇస్తాం. ఆ తర్వాత కస్టమర్కి సజెస్ట్ చేస్తాం. సో ఈ ట్రయల్ లైక్ కొత్త ప్రోడక్ట్స్ ఏదైతే మనం పుష్ చేద్దాం అనుకున్నారు దాని ప్లేస్మెంట్ ఎలా పెడతారు? లైక్ షాప్లో 2-3 సెక్టర్స్ ఉన్నాయి, ఇట్లా ఈ బ్లాక్ ఆ బ్లాక్, ఏది మోస్ట్ ఎక్స్పోజ్ బ్లాక్? ఫుడ్ గ్రేడ్ అయితే ఆల్రెడీ కౌంటర్ మీద పెట్టి కొద్దిగా అంటే బిల్లింగ్ వచ్చే కస్టమర్కి మనం చెప్తే కొద్దిగా ట్రస్ట్ ఉంటుంది కాబట్టి మనం చెప్పేటట్టుగా చేస్తాం. ఫస్ట్ కొత్త ప్రోడక్ట్ అయ్యి మనకి బాగా నచ్చింది అనిపిస్తే కంపల్సరీ దాన్ని ప్రమోట్ చేయడానికి కొద్దిగా చూస్తాం. Pricing is another important factor in retail management.
customers often compare prices across stores, especially for daily essentials. A balanced pricing strategy helps the retailer remain competitive while also maintaining profitability. సేల్ చేస్తే మీకు ప్రాఫిట్స్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఈ ప్లేస్లో పర్టికులర్, ఎందుకంటే లైక్ ఎంబీపీ అంటే బాగా కొద్దిగా Rents అవన్నీ ఎక్కువ. మనకి రెంట్ స్టాఫ్ అన్నీ చూసుకుంటే మనం మినిమం డేకి 3 lakhs చేస్తే కానీ మనకు ప్రాఫిట్లో ఉండం. సో ఫెస్టివల్స్ టైంలోని వాటిల్లోని ప్రైజెస్లో ఏమైనా డిఫరెన్సియేషన్ వస్తుందా, లేదా అప్పుడు నార్మల్ ప్రైజెస్తోనే మెయింటైన్ చేస్తారా? లేదు అంటే నార్మల్ ప్రైస్ అంటే మనది ఎప్పుడు ఆఫర్ రన్ అవుతూ ఉంటుంది. ఫెస్టివల్ సీజన్లో ఏంటంటే కంపెనీ కొంత సపోర్ట్ చేస్తుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా. పర్చేజ్ కూడా అంటే సేల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం పర్చేజ్ లెవెల్ పెంచుతాం కాబట్టి ఆ స్కీమ్స్ వస్తాయి, దాన్ని మనం ఉంచుకోకుండా కస్టమర్కి ఇస్తాం. ఇప్పుడు ఆ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఆ చిన్న చిన్న ప్యాకెట్స్, అవి బల్క్లో కొనేసి మీరే ప్యాకింగ్ చేస్తారా లేకపోతే సెకండ్ పార్టీకి ఇచ్చేస్తారా? లేదు అదంతా మన ప్యాకింగ్, అది అందుకే అలాంటివే మేము మెయింటైన్ చేస్తాం అనమాట. కస్టమర్లో కొనేసి ప్యాకేజ్ కూడా మీరే. అంటే ఎంఆర్పీ ఆ టైంలో మీరు డిసైడ్ చేసుకుంటారా, లేదా కంపెనీ వాడి నుంచి వచ్చే దాని నుంచే ఉంటుంది? అదంతా మన పర్చేజ్ బట్టి మనమే ఎంఆర్పి సేల్ ప్రైస్ అంతా మనమే డిసైడ్. Running a retail store involves many day-to-day operational challenges, including managing stock, serving customers, handling suppliers, and maintaining smooth billing processes. Successful retail management requires constant attention, planning, and adaptability to changing customer demand. అంటే దీనికైతే బాగా కష్టపడి ఉండాలి, అలా ఉంటేనే అది చేయాలి. ఈ బిజినెస్ అయితే ఏదో స్టాఫ్ని పెట్టి మెయింటైన్ చేస్తాం అంటే ప్రజెంట్ డేస్లో అవ్వదు. ఈ కామర్స్ ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల ప్రజెంట్ డేస్లో అలా అవ్వట్లేదు. This visit helped us connect theoretical concepts with real retail practices. We learned how factors like location, competition, customer care, and inventory management contribute to the success of a supermarket. సో థ్యాంక్స్ అన్న, ఈరోజు మొత్తం చాలా నేర్చుకున్నాం మీ రీటైల్ స్టోర్ గురించి అండ్ లైక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అని. సో మాకు కోఆపరేట్ చేసినందుకు, లైక్ మేము అడిగిన క్వశ్చన్స్కి ఓపిక్గా మీరు సమాధానం ఇచ్చారు అన్నిటికీ. ఈ టైంలో వచ్చారు కాబట్టి మీకు సెట్